లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. వరుస సెలవులతో శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. భారీ ట్రాఫిక్ జామ్తో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాలు క్లియర్ చేస్తున్నారు. రేపు వాహనాల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నంద్యాల శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. వరుస సెలవులతో శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. భారీ ట్రాఫిక్ జామ్తో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాలు క్లియర్ చేస్తున్నారు. రేపు వాహనాల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ఖలీల్ జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం ఖలీల్, ట్రాఫిక్ క్లియరెన్స్ ఎంతవరకు వచ్చింది? భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అధికారులు? శ్రీశైలంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు ఎక్కడికెక్కడి వాహనాలు అక్కడి నిలిచిపోయాయి. సుమారు 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు ఘాట్ రోడ్ లో వాహనాలు బారు తీరాయి. అంటే ముఖ్యంగా చూసుకుంటే వరుస సెలవులు కావడంతో శ్రీశైలం మల్లికార్జున స్వామికి భక్తులు భారీ సంఖ్యలో స్వామివారి దర్శనానికి శ్రీశైలం చేరుకున్నారు. మరోవైపు డ్యాం వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు ఇప్పటి వరకు దాదాపుగా వచ్చేసి ఎక్కడికక్కడికి అంటే నిలిచిపోయిన వాహనాలను ఒక సైడ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అదే విధంగా వచ్చేసి అంటే సింగిల్ రోడ్డు కారణంగా పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలి వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా ట్రాఫిక్ ఎక్కడెక్కడికి క్లియర్ చేయడం జరుగుతుంది. అయితే దాదాపు వచ్చేసి మరోవైపు పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు కూడా పోటెత్తిన నేపథ్యంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి కూడా దాదాపుగా వచ్చేసి పెద్ద సంఖ్యలో కూడా క్యూ లైన్లో భక్తులు నిల్చున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుని ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం కూడా ప్రత్యేకంగా పోలీసులు కూడా లింగాల ఘాటు దగ్గర కావచ్చు, అదేవిధంగా సున్నిపెంట నుంచి దాదాపుగా శిఖరంధారం వరకు కూడా పోలీసులు ఎక్కడికెక్కడి వాహనాలు నిలిపేసి అంటే అటువైపు వచ్చే వాహనాలు ఇటువైపు వచ్చే వాహనాలను కూడా ఒక్కొక్కటి పంపించడం జరుగుతుంది. దాదాపుగా వచ్చేసి అంటే ఒక ట్రాఫిక్ క్లియర్ చేయడానికి దాదాపుగా గంట సేపు పడుతుందని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే మాత్రం శ్రీశైలానికి ఏదైతే ఉంది భక్త జనం పెరగడం నేపథ్యంలో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడిందని చెప్పొచ్చు. సతీష్, థ్యాంక్ యూ ఖలీల్.